అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 20వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోకం సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆత్మ ఎవరి చేతను చంపబడదు అని పూర్వ శ్లోకమున తెలుపబడినది. ఆత్మ ఎవరి చేతను చంపబడకుండుటకు కారణం ఏంటి అనే జిజ్ఞాస మనకు కలగవచ్చును. దీనికి సమాధానముగా భగవానుడు ఆత్మకు ఎట్టి వికారములు లేవని తెలుపుచు ఆత్మస్వరూపము ప్రతిపాదించుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునదు కాదు. ఇది భావ వికారములు లేనిది, ఇది జన్మ లేనిది, నిత్యము శాశ్వతము పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఇక్కడ భావ వికారములు లేనిది అని అన్నారు కదా. ఆ భావ వికారములు ఎన్నున్నాయి, అవి ఏంటని తెలుసుకుందాం మనం. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము. ఓకే, ఉత్పత్తి అంటే జననము, అస్తిత్వము అంటే జన్మించిన తర్వాత ఉండుట, వృద్ధి అంటే పెరుగుట, విపరిణామము అంటే రూపాంతరము చెందుట, అపక్షయము అంటే క్షీణించుట, వినాశము అంటే మరణము. ఈ 6 వికారములు భావ వికారములు అంటారు. ఈ 6 కూడా ఆత్మకు సంబంధించినవి కావు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు, అలాగే అది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, దానికి చేంజ్ అనేది ఉండదు అనేవన్నీ చెప్పారు కదా. శరీరం చనిపోయినా కూడా, శరీరము నశించినా కూడా దీనికి నాశనం లేదు అని. సో ఈ 6 కూడా ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ వలన, దానికి నాశనం లేదు అనే ఇలాంటి స్టేట్మెంట్స్ వలన దానికి అసలు భావ వికారములు వర్తించవు అని కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. నమస్కారం.